మహేంద్రగిరి అతి ఎత్తైన శిఖరాలలో ఒడిశాలో ఈస్టర్న్ ఘాట్స్లో అతి ఎత్తైన పీక్ ఉన్న మహేంద్ర పీక్ అనే శిఖరం ఇది. ఇక్కడికి బైక్ల మీద కార్ల మీదుగా వెళ్ళొచ్చు. పాతపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. వెళ్తున్న దారిలో వాటర్ ఫాల్స్. మా ఫ్రెండ్స్ వీళ్ళు, మా తమ్ముడు, మా ఫ్రెండ్ చూసారు కదా, మా బెస్ట్ ఫ్రెండ్ మధుస్వామి. మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూనే ఉంటాం. మా తాతయ్య, మా కర్ణక్క, మా అమ్మ, నేను. తిను మా మర్దలు హృదయ. ఇది భీముడికొండ అంటారు. ఇక్కడ ఈ కోవెల్లో లోనకు దూరి రైట్ సైడ్ బయటికి వస్తారు. మేము వెళ్ళాము. నాకైతే చాలా కష్టమైంది బయటికి రావడం. మా పెద్దమ్మ, మా కర్ణక్క బయటకు వచ్చేసారు. మిగతా వాళ్ళందరికీ చాలా కష్టమైంది. అలా బయటకు వచ్చిన వాళ్ళందరికీ పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి అంటారు. ఈ సీనరీ చూసారా ఎంత అందంగా ఉందో. మా పెద్దమ్మ తిను లోనకి వెళ్ళాం కానీ మా పెద్దమ్మ బయటకు వచ్చింది, నేను రాలేకపోయాను. అక్కడ కుంతిదేవి గుడిలో ఫుడ్స్ పెట్టారు ఫ్రీగా, చాలా ఇష్టంగా తిన్నాం. పరశురాముడు అక్కడ తపస్సు చేశాడంట. ఫోటో తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ. మా మామయ్య, నేను, మా తన్విష్, మా అమ్మ, మా పెద్దమ్మ, మా ఫ్యామిలీ ఫోటో, లాస్ట్కి మా ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మమ్మ చూడండి నా పక్కన. ఇది అర్జునుడి గుడి. అర్జునుడు, భీముడు, ధర్మరాజు ఇక్కడ తపస్సు చేసి శివలింగాలు పెట్టి తపస్సు చేసి శివుడికి అవసరమైనప్పుడు నీళ్ళు అందించారంట ఈ ప్రదేశంలో. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. చాలా ఆనందకరంగా కూడా ఉంది. ఫొటోస్ తీసుకున్నాం, ఎంజాయ్ చేసాం. చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ పరశురాముడు తపస్సు చేసి తన అస్త్రాన్ని పొందాడు శివుడి వరంతో. ఇంకా ఇదే చెప్పాను కదా ఇప్పుడే, పరశురాముడు తపస్సు చేసి యాక్స్ అంటారు ఇంగ్లీష్లో. అందరము ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. నేను తీసుకున్న ఫోటో మాత్రమే పెట్టాను. నా చరణ్ డోలా 4657 సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట 7ని కొట్టండి.